ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున మేమందరం మీ సన్నిధిలోనికి చేరి మీ జీవము గల మాటలను మాకు దయచేసి నా తండ్రి యథావిధిగా మీ మాటలు విని మేము బలపడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ ఉద్దేశంలో మా ఎడల ఏవైతే ఉన్నావో ఆ ఉద్దేశంలో ప్రకారంగా మేము జీవించటకు మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. సజీవుల లెక్కలోంచి ఈ విధంగా నడిపించినందుకే స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞత మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, చేరివచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు నామమున నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానముగా మనం చదువుకున్న సామెతలు మొదటి అధ్యాయము 7-8 వచనం చదువుతున్నాం. యెహోవా వైభవములు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ఈ వాక్యమును ఈరోజు ధ్యానించడానికి గల కారణం మనలో అనేక మందికి తెలిసే ఉండవచ్చు. ఇంచుమించు 40 దేశాలకు పైగా ఈరోజు ఇంటర్నేషనల్ మదర్స్ డే, అంతర్జాతీయ గౌరవ తల్లుల దినోత్సవం అని ప్రతి ఏటా మే నెల 2వ ఆదివారం ప్రత్యేకంగా పిల్లలకు జన్మనిచ్చిన తల్లుల కొరకు, వారిని ఎంతో గొప్పగా పెంచిన తల్లుల కొరకు ఈ దినమును ప్రతిష్ఠించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న చరిత్ర తెలుసుకొని ఆ తర్వాత మనం వాక్యంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఈ దినం రావడానికి గల కారణం ప్రత్యేకంగా 19వ శతాబ్దంలో 1861 మరియు 1865 1861 1865 మధ్యకాలంలో అమెరికాలో అంతర్గతంగా చోటు చేసుకున్న యుద్ధం. ఒక వర్గమంతా యూనియన్కి సపోర్ట్ చేస్తే మరొక వర్గం కాన్ఫెడరసీ అనేటువంటి వర్గానికి, నార్త్ సౌత్ టైప్లో ఎలాగైతే మనం మాట్లాడుకుంటామో ఉత్తరం దక్షిణం, అలా అమెరికాలో వారి దేశంలోనే వారి మధ్యలోనే జరిగిన యుద్ధం సివిల్ వార్, అమెరికన్ సివిల్ వార్ అంటారు దీన్ని. అంతర్గతంగా చోటు చేసుకున్న ఈ యుద్ధంలో చాలామంది పురుషులు భర్తలుగా ఉన్నవారు, కుమారులుగా ఉన్నవారు యుద్ధంలో పాల్గొని ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఇది చూస్తున్న కొందరు స్త్రీలు, ఇది మన దేశమే, భర్తలుగా మీరు యుద్ధంలో పాల్గొని మీ ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటి, పెరిగి పెద్దవారై మాకేదో తోడుగా ఉంటారనుకుంటే కుమారులు కూడా యుద్ధాల్లో పాల్గొని అటు భర్తలు చనిపోతున్నారు, ఇటు కుమారులు చనిపోతున్నారు. ఇది గొడవలు, అల్లర్లు, యుద్ధాలు చేసుకోవడానికి సమయం కాదు. దేశం శాంతియుతంగా ఉండాలి అని యాన్ రీవ్స్ అన్నటువంటి ఒక స్త్రీ, ఆవిడకు తోడుగా మరొక స్త్రీ, ఈ ఇద్దరు కలిసి చేసినటువంటి పోరాటం అది చిరస్మరణీయంగా అమెరికా చరిత్రలో నిలిచిపోయింది. అలా నిలిచిపోయినప్పుడు ఇంకా వయసు పెరిగి ఎవరైతే ప్రారంభించారో ఈ యాన్ రీవ్స్ అన్నటువంటి స్త్రీ 1905లో ఈవిడ నిద్రించడం జరిగింది. ఆవిడ నిద్రించిన తర్వాత తల్లి చేసిన
ఈ పోరాటం శాంతి సమాధానం కొరకు నా తల్లి చేసిన పోరాటం గురించి ప్రపంచమంతా తెలుసుకోవాలి. దానితో పాటుగా ఈ ప్రపంచం ఎప్పుడు కూడా యుద్ధాలు లేకుండా శాంతియుతంగా ముందుకు సాగాలి, ఇది ఎప్పటికీ గుర్తుండాలి అన్న ఉద్దేశంతో వెస్ట్ వర్జీనియా ప్రాంతంలో మెథడిస్ట్ చర్చ్, ఆ మెథడిస్ట్ చర్చ్లో ఆవిడ కుమార్తె పేరు యానా జార్విస్ అనేటువంటి ఈ కుమార్తె, ఈ ప్రపంచము ప్రత్యేకంగా మన దేశం చాలా శాంతియుతంగా సమాధానంగా ఉండాలి, బిడ్డల్ని పెంచి పెద్దవారిని చేసి ఒక మంచి ప్రయోజకులు అవుతారు అన్న ఉద్దేశంతో బిడ్డల్ని పెంచుతున్నప్పుడు ఈ కుమారులు వెళ్ళి యుద్ధాల్లో పాల్గొని చివరికి ప్రాణాలు కోల్పోతే పరిస్థితి ఏంటి? ఈ ప్రపంచం ఎప్పుడు శాంతియుతంగానే ఉండాలి, ఇది ప్రతి దేశం తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో 1907 నుండి 1909-11 మధ్యలో ఈవిడ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది. ఆవిడ కుమార్తె పేరే మనం చెప్పుకున్న ఈ యానా జార్విస్ అనేటువంటి ఈ కుమార్తె. ఎవరైతే ఇలా మదర్స్ డే కొరకు కృషి చేశారో ఈ కుమార్తె మందిరంలో ఇలా మదర్స్ డే గురించి మాట్లాడుకోవడం, ఆ మెథడిస్ట్ చర్చ్లో సంవత్సరం అంతా అంటే ప్రతి సంవత్సరం ఇలా తల్లులకు శుభాకాంక్షలు చెప్పుకోవటం, వారిని గౌరవించడం అలా అయిపోయేసరికి రాను ఏమైపోయిందనంటే ఎవరైతే ప్రారంభించారో ఆమెనే చివరికి మదర్స్ డే వద్దు ఆపేసేయండి అనే పోరాటం కూడా చేసిన తర్వాత కారణం ఏంటంటే శాంతి కొరకు ఈమె ఇది ప్రారంభిస్తే బయట కమర్షియల్ షాప్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళు గ్రీటింగ్ కార్డులు ప్రింట్ చేయడం ప్రారంభించారు. 10 రూపాయలకి ఒక గ్రీటింగ్ కార్డు ప్రింట్ చేసి దాన్ని 15 రూపాయలకు 20 రూపాయలకు అమ్ముకోవటం, అలా వ్యాపారముగా ఈ మదర్స్ డేని మార్చేశారు. గ్రీటింగ్ కార్డ్స్ అని లేకపోతే కొన్ని వస్తువులు తయారు చేయడము, మదర్కి గిఫ్ట్ ఇవ్వాలి, ఈ వస్తువు తీసుకొని వెళ్ళి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి, అలా చివరికి ఏమైపోయిందంటే ప్రజల్లో పోరాటం పెరిగింది. ఏంటి, నేను స్పెషల్గా మా మదర్కి గిఫ్ట్ కొనాల్సిందే ఎలాగైనా అంటే ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకుని వ్యాపార సంస్థలు బాగా లాభాలు తెచ్చుకోవడం అలవాటు చేసుకున్నారు. అప్పుడు ఈ విషయం గమనించిన ఈ స్త్రీ, నేను వ్యాపారం కొరకు బిజినెస్ కొరకు లేకపోతే ఈ సంస్థలను ఏర్పాటు చేసి వారు లాభాలు పొందుకోవడానికి కాదు నేను చేసిండేది, తల్లి చెప్పు బోధ, ప్రత్యేకంగా తల్లి పిల్లలకు చేసినటువంటి సేవలు, వాస్తవానికి అయితే తల్లులు చేసే సేవలు ఎక్కడో కొందరు తండ్రులు తప్ప, పిల్లలకు తల్లి చేసే సేవలు తండ్రులు చేయడం కూడా చాలా తక్కువ. ఒక మనిషికి దేవుని తర్వాత ఎక్కువ సేవలు ఎవరైనా చేసి ఉండొచ్చానంటే జన్మించిన తల్లి. అలా తల్లి చేసినటువంటి ఈ సేవలను గుర్తించి సమాజం శాంతి సమాధానంతో సాగిపోవాలి అన్న ఉద్దేశంతోనే నేను ప్రారంభించానే కానీ లాభాల కొరకు నేను ప్రారంభించలేదు, ఇలా తప్పుదోవ పట్టించకండి అని ఆవిడ పోరాటం చేసింది. కానీ ఒక్కసారి ఇది సమాజంలోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఆపడం సాధ్యపడలేదు. అయితే ఈ మదర్స్ డే కంటే ముందుగా ప్రపంచంలో మదరింగ్ సండే అనే ఒక కార్యక్రమం ఉండేది. మదరింగ్ సండే అంటే ఏ మందిరం నుండి ఏ సంఘం నుండి ఒక వ్యక్తి బాప్తిసం తీసుకొని ఉంటారో ఆ బాప్తిసం తీసుకున్న వారు అందరూ ఒక సండే, సంవత్సరంలో ఏదో ఒక ఆదివారం, మీరు ఈ మందిరం నుండి బాప్తిసం తీసుకున్నారు కనుక దీన్ని తల్లి సంఘంగా భావించి మీరందరూ ఒకసారి వచ్చి కనపడండి, ఆత్మీయంగా మీరు ఎలా ఎదిగారు, పరిస్థితులను బట్టి కారణాలను బట్టి వేరువేరు ప్రాంతాలకు వేరువేరు చోట్ల మీరు స్థిరపడినా మీరు ఈ ప్రాంతం నుండి ఈ మందిరం నుండి రక్షణలోనికి నడిపించబడి దేవునిలో బాప్తిసం పొందుకున్నారు కనుక మీ ఆత్మీయ స్థితి, మీ ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉందో ఒకసారి వచ్చి కనపడితే బాగుంటుంది అని చరిత్రలో ఈ మదర్స్ డే కంటే ముందుగానే ఎన్నో సంవత్సరాల క్రితమే మదరింగ్ సండే అనే కార్యక్రమాలు జరిగేవి. ఒకవైపు మదర్స్ డే ఈ స్త్రీ ప్రోత్సహిస్తూ ఉంటే
దానికంటే ముందు మదరింగ్ సండే అనేది ఒకటి ఉంది కదా, ప్రత్యేకంగా మళ్ళీ మదర్స్ డే ఎందుకు, ఇలాంటి అభిప్రాయాలు కూడా ఆ కాలంలో చోటు చేసుకున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ అన్నటువంటి వ్యక్తి 1911లో ఈ మదర్స్ డే దేశవ్యాప్తంగా ఒక నేషనల్ హాలిడేగా ఉండాలి అనేదాన్ని ఆమోదించడం జరిగింది. అయితే దానికంటే ముందు వారి కాంగ్రెస్లో, పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టినప్పుడు మదర్స్ డే స్టార్ట్ చేస్తే ఆ తర్వాత మదర్ ఇన్ లా డే కూడా స్టార్ట్ చేయాల్సి వస్తుంది, కాబట్టి ఇది అవసరం లేదు అని ఎగతాళిగా హేళనగా మాట్లాడుకొని చివరికి తల్లి చేసిన సేవల గురించి గుర్తుంచుకోవడానికి ఈ మదర్స్ డే అనేది అలా సమాజంలోకి వచ్చేసింది. ఏదేమైనప్పటికీ లోకంలో శాంతి కొరకు, సమాధానం కొరకు పోరాడిన ఆ తల్లి చేసిన సేవలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ యానా జార్విస్ అన్నటువంటి ఆవిడ కుమార్తె ఈ మెథడిస్ట్ చర్చ్లో సంఘ సభ్యులందరినీ ఆహ్వానించి ఇక మీదట మన దేశం శాంతి సమాధానంతో ఉండాలి అని చేసిన పోరాటమే ఈరోజు 40 దేశాలకు పైగా ప్రపంచంలో మదర్స్ డే. బహుశా ఈరోజు మన ఇళ్లలో ఉన్న పిల్లలు కూడా కొందరికి ఎవరైనా గుర్తుంటే హ్యాపీ మదర్స్ డే మమ్మ అని ఖర్చుకొని ముద్దు పెట్టి ఆ తర్వాత మీరందరూ కలిసి చర్చకు వచ్చిండొచ్చు. చేశారు లేదు నాకు తెలియదు, కానీ హాజరైన గౌరవ తల్లులందరికీ మరొకసారి పురుషులుగా, బిడ్డలుగా జన్మనిచ్చిన తల్లులుగా ఇక్కడ మేము తల్లులందరికీ, మీ అందరికీ మీరు చేసిన సేవలన్నింటిని బట్టి మీ అందరికీ ప్రభునామమున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఎలాగూ ఈ దినం మదర్స్ డే సందర్భంగా మాట్లాడుకుంటున్నాం కనుక పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రతి తల్లిని మనం గౌరవించాలా, గౌరవించకూడదా అనే విషయం గురించి బైబిల్ ఏం తెలియజేస్తుందో దానిని కూడా మనం ఆలోచిద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము. ఈ విషయం ఫాదర్స్ డే గురించి మాట్లాడుకుందాం, తండ్రి ఉపదేశం గురించి. ప్రస్తుతానికి తల్లి గురించి కాబట్టి నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము అనుంది బైబిల్లో. నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము అని చెప్పినప్పుడు ఇక తల్లి చెప్పే ప్రతి మాటను వినుకుంటూ బిడ్డలు ముందుకెళ్ళాలా, లేకపోతే నన్ను పెంచి పెద్ద చేసిన ఈ తల్లి నన్ను నిజంగానే సన్మార్గంలో నడిపిస్తుందో లేదా అని ప్రతి బిడ్డ ఆలోచించుకోవాలా వద్దా? 2 విషయాలు. ఒకటి, తల్లిగా పాత్ర ఏంటి, ఆ తల్లి నీడలో సంరక్షణలో పెరుగుతున్న బిడ్డలు, ఆ బిడ్డలు తల్లి మాట వినాలా వద్దా? ఈ 2 విషయాలు మనం ఆలోచిస్తాం ఈరోజు. ఒకటేంటి, మొదటిది తల్లి ఏ విధమైన తల్లిగా ఉండాలి. 2, తల్లి చెప్పే ప్రతి మాటను బిడ్డ వినాలా వద్దా? ఈ 2 విషయాలు మనం తెలుసుకుందాం. మొదట దేవుడు పిల్లలకు చెబుతున్నటువంటి మాట. పిల్లలు అని అనగా వయసు పెరిగి పెద్దవారై వివాహాలై వారికి కూడా పిల్లలు కలిగితే వయసు పెరిగింది కదా, మరి నాకు తల్లి కాదు అని తల్లి ఇంకా ఆయుష్తో బ్రతికుండగా తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు. నేను పెద్దవాడిని అయ్యాను కదా, ఉద్యోగం చేస్తున్నాను కదా, నాకు పిల్లలు వచ్చారు కదా, కాబట్టి మా అమ్మ ఎలా ఉంటే ఏంటిలే అని విడిచిపెట్టకూడదు. అందుచేత పిల్లలకు దేవుడు చెప్పిన మాట నిర్గమకాండం. చిన్న పిల్లలైనా సరే, పెరిగి పెద్దవారైనా సరే అందరికీ చెబుతున్న మాటే దేవుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో ప్రజలకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ప్రాముఖ్యమైన ప్రధానమైనటువంటి ఆజ్ఞలలో నీవు ఎక్కువ రోజులు బ్రతకాలి అనంటే, దేవుడు నిన్ను చల్లగా చూడాలి అనంటే, దేవుడు నీకు దీర్ఘాయుష్నిచ్చి నిన్ను బ్రతికించాలి అనంటే చేయవలసిన పని ఒకటి ఉందని 12వ వచనంలో చెబుతున్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు
నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నేను తల్లిదండ్రుల్లో ఒకరినే సన్మానిస్తాను, ఇంకొకరిని సన్మానించను అని అనుకుంటే పొరపాటుది. ఖచ్చితంగా తల్లిని సన్మానించి తీరాల్సిందే. తల్లిని సన్మానించకపోతే, తల్లిని సన్మానించడం అంటే ప్రతిరోజు ఉదయం లేచి అమ్మగారికి దండ వేసి పూలదండ వేసి, అమ్మ నువ్వు లేకపోతే భవిష్యత్తు లేదని అమ్మ ముందు చాలా వినయ విధేయతలతో చుట్టూ ప్రదక్షిణలు చేసేసి బయటికి వెళ్ళి నీ నిజస్వరూపాలు చూపించడం అది కాదు మాట్లాడేది. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నాయన, నీ తల్లి వాక్యానుసారంగా నీతో మాట్లాడుతున్నప్పుడు, నాలో నిన్ను పెంచాలని ఇష్టపడుతున్నప్పుడు ఆ తల్లి చెప్పే మాటను నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సిందే. అంతేకాకుండా నీవు బలహీనుడుగా ఉన్నప్పుడు, నీకు బలం లేనప్పుడు, నడక రానప్పుడు, దోగాడడానికి కూడా రానప్పుడు, బోర్లో పడడానికి కూడా రానప్పుడు, ఒడిలో పెంచుకొని దేవుడిచ్చిన బిడ్డ అని ఎంతో జాగ్రత్తగా, కింద పడితే తల దెబ్బ తగులుతుందేమో అని, ఒకవేళ కాలు జారి కింద పడితే ఎముకలు విరిగిపోతాయేమో అని, ప్రతి క్షణం తండ్రి ఏదో ఉద్యోగానికి వెళ్ళిపోయి బయట ఎక్కడైనా ఉన్నా కూడా ఇదిగో నా బిడ్డ ఏం చేస్తున్నాడో లేదా నా బిడ్డ ఏం చేస్తుందో అని ఒకవైపు పని చేస్తున్నా, ఇంట్లో ఏదో ఒక పనిలో ఉన్న ఒక కన్ను, ఒక అబ్జర్వేషన్ మాత్రం ఒక బిడ్డ మీద వేసి పెట్టే ఉంటుంది. అలా బిడ్డ, అది కుమారుడు కావచ్చు కుమార్తె కావచ్చు, మిక్కిలి బలహీనులుగా ఉన్నప్పుడు, వారు తీసుకునే నిర్ణయాలు కూడా సరైనవో కావో అనే స్థితిలో ఉన్నప్పుడు, తప్పటడుగులేసే స్థితిలో నుండి ఆ బిడ్డను ఎత్తుకొని పెంచిన ఈ తల్లి ఒకరోజు వృద్ధాప్యం వచ్చినప్పుడు, ఒకప్పుడు ఎత్తుకొని పెంచిన ఈ తల్లి ఈసారి కుమారుని చేత ఎత్తుకొని పోబడే లేదా పిల్లల చేత ఎత్తుకొని ఒక చోటికి తీసుకెళ్లే పరిస్థితి ఖచ్చితంగా వృద్ధాప్యంలో ఎదుర్కొన్నప్పుడు, అలాంటి స్థితిలో పిల్లలు ఏ ముసలిదానా ఏ ముసలోడా అనుకొని వారిని అగౌరవంగా అమర్యాదగా మాట్లాడుతూ, చివరికి నేను ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్నాను, అమెరికాలో ఉన్నాను, పలానా రాష్ట్రంలో ఉన్నాను, ఇంకా నాకు అవసరమే లేదు, నిన్ను ఒకడు వృద్ధాశ్రమంలో చేర్పించేస్తాను, నెల నెల డబ్బులు పంపిస్తుంటాను, నీ చావు నువ్వు చావు అని తల్లులు కానీ తండ్రులు కానీ అక్కడ విడిచిపెట్టి రావడం అనేది మంచిది కాదు. ఎలాగైతే నీతో ఉండాలని కష్టపడి ఇంకా తల్లులు చేసే త్యాగాలు, ఇంట్లో భర్త తినాలి, ఆ తర్వాత పిల్లలు తినాలి, అందరూ తినిన తర్వాత, అందరూ భోంచేసిన తర్వాత, ఆ తర్వాత మిగిలితే ఉన్నదాంతో సరిపెట్టుకొని చివరిగా భోంచేసే లక్షణం అనేక మంది తల్లులు, అందరూ తల్లులు అని నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పట్లేదు, అనేక మంది తల్లులు, 100% పైగా. కానీ కొందరి పరిస్థితి ఎలా ఉంటుందంటే, కొందరి పరిస్థితి, అందుకే ఈరోజు వాక్యంలో తల్లి అయితే ఏ విధంగా జీవించాలి, ఎలాంటి తల్లిగా జీవించాలి, ఇలా బిడ్డలను చక్కగా త్యాగం చేసి, సర్వస్వం త్యాగం చేసి పెంచుతున్నటువంటి తల్లులు కొందరైతే, మరొక తల్లి గురించి బైబిల్లో వ్రాయబడిన మాటను మనం చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం, ఎందుకంటే సామెతలు 1వ అధ్యాయంలోని 7-8 వచనాలు ఈరోజు మనం వాక్య ధ్యానంగా చూసాం. అందులో నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అనుంది అక్కడ. మరి ఈ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతి తల్లి చెప్పే మాటను బిడ్డలు విని తీరాల్సిందేనా, లేకపోతే వినకూడదా అనే ప్రశ్న. దానికి సంబంధించి మనం బైబిల్లోనికి వెళ్ళి ఆధారాలు వెతికితే, దినవృత్తాంతములు 2వ గ్రంథం 22వ అధ్యాయం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. అరబీయులతో కూడా దండు విడియో చోటికి వచ్చిన వారు పెద్దవారిని అందరినీ చంపిరి గనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి. ఈ ప్రకారము యూదారాజుకు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యం పొందెను. ఒక కుమారుని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ కుమారుని పేరు అహజ్యా. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలను. అతని తల్లి ఒమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. ఈ అతల్య అహజ్యా అను తన కుమారుణ్ణి ఎలా పెంచిందో మనకు 3వ వచనంలో చెబుతూ, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చిందట. ఈ తల్లి ఎటువంటి తల్లిగా ఉండాలి అనే ప్రశ్న మనకు వచ్చింది చూసారా?
ఎటువంటి తల్లిగా ఉండాలి అంటే చెబుతున్నాడు, నాయన కొందరిని చూస్తున్నప్పుడు వీరిలా బ్రతకాలి అని నేర్చుకోవాలి, మరికొందరిని చూస్తున్నప్పుడు వీరిలా ఎట్టి పరిస్థితుల్లో మనం బ్రతకూడదు. ఇప్పుడు చదువుకున్న ఈ తల్లి గురించి మనం చూస్తే ఏమని రాయబడి ఉంది 3వ వచనంలో, తన కుమారుణ్ణి దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చిన గనుక అతడు అహాబు సంతతి వారి మార్గములందు నడిచాను. నువ్వు పెరుగుతున్నావు, బాగానే ఉంది, ఎట్టి పరిస్థితుల్లో మంచోడుగా మాత్రం ఉండకు. ఎవరిని చూసినా ఎలా హింసించాలి, ఎవరిని చూసినా ఎలా చంపాలి, ఎవరిని చూసినా ఎలా దోచుకోవాలి, అలా పెరిగితే నీకు మంచిది నాయనా నేర్పిస్తుందట ఈ తల్లి. మరి సామెతల 1వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాం? ఈ వచనం ఇలానే ఉంచి సామెతలు 1వ అధ్యాయంలో చూడండి ఏముందో. మనం చదువుకున్న వాక్య ధ్యానం, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము అని ఉంది ఇక్కడ. నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఈ కుమారుణ్ణి ఈ తల్లిని చూసాం మనం. ఏ కుమారుణ్ణి? దినవృత్తాంతంలో 2వ గ్రంథం 22 మొదటి నుంచి 3 వచనాలు. అహజ్యా అన్న కుమారుడు కనపడుతున్నాడు, అతల్య అన్న తల్లి కనపడుతుంది. ఈ అతల్యాను ఈ తల్లి, నువ్వు చెడిపోరా నాయన, నువ్వు ఎట్లా భ్రష్టు పట్టిపోతే అది నీకు మంచిది, కాబట్టి ఇదే మంచి మార్గం అని నేర్పించిందట. ఏ తల్లైనా అలా నేర్పించవచ్చా? గతంలో చాలా రోజుల క్రితం నేను ఒక చిన్న ఉపమానం, చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పండి. ఉదాహరణ, ఆవిడకు ఒకే ఒక కొడుకట. కిరాణా కొట్టుకెళ్ళి, నాయన కొంచెం నూనె అయిపోయింది, కందిపప్పు అయిపోయింది, కొంచెం తీసుకురా అని చెప్తే వెళ్ళి వాడు షాప్కి వెళ్ళిన తర్వాత అడిగాడు ఆ షాప్ ఓనర్, నాకు 1 కిలో కందిపప్పు కావాలి, 1 లీటర్ నూనె కావాలి అన్నప్పుడు ఆయన తీసుకొస్తానని వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరుగుతానే వీడు అక్కడ డబ్బాలో ఉన్న కొన్ని వస్తువులు, తర్వాత ఒక స్టీల్ సామాన్లు కూడా ఉంటాయి, అక్కడ చిన్న స్పూను గరిట లేపుకొని వచ్చేసాడట. అక్కడ నుండి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లి, నేను కందిపప్పు నూనె రమ్మని చెప్పాను కదా, మరి ఇవన్నీ ఎలా వచ్చాయంటే వెనక్కి తిరుగుతాను ఇవన్నీ లేపేశాను, మన ఇంట్లో స్పూన్ లేదని నాకు అర్థమైంది, మన ఇంట్లో గరిట లేదని నాకు అర్థమైంది, లేకపోతే ఇంకొకటి లేదని నాకు అర్థమైంది, అవన్నీ కొనడానికి డబ్బులు లేవు కాబట్టి ఇది తీసుకొని వచ్చేసాను అనేసరికి, సభాష్ మంచి బిడ్డ, నువ్వు చాలా గొప్ప పని చేసావు అనేదట తల్లి. ఇంట్లో లేని విషయాలు నీకు అర్థమైపోయి చిన్నప్పుడే, కాబట్టి నువ్వు ఇలానే ఇంకా ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను అనేసరికి వాడు, మా అమ్మ నాకు పర్మిషన్ ఇచ్చింది, లైసెన్స్ ఇచ్చిందని చెప్పి ఇక మీద చెంచాలు గరిటెలు కాకుండా ఏకంగా పెద్ద పెద్ద ఇండ్లకే కన్నాలు వేయడం ప్రారంభించాడు. పెరిగి పెద్దవాడవుతూ ఇండ్లకు కన్నాలు వేసుకుంటూ జీవితం కొనసాగితే చిన్న చిన్న ఈ చైన్ స్నాచింగ్స్తో వాటితో వీటితో జీవనం కొనసాగించి ప్రతి విషయంలో ఈ తల్లి ఇలా ప్రోత్సాహపరుస్తూ వచ్చిందట. చివరికి ఒకానొక సమయంలో ఒక ఇంటిలోనికి అడుగు పెట్టిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇతని మీద తిరగబడ్డారు, దొంగ వచ్చాడు లోపలికి అని. ఈ పోరాటంలో ఏం జరిగిందనంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేశాడు, ఎందుకంటే ఇతని ప్రాణం ముఖ్యం కాబట్టి. అలా చంపిన తర్వాత చివరికి జీవిత కారాగార శిక్షతో పాటుగా ఈ కేసు మళ్ళీ రివిజన్కి వచ్చేసరికి ఇతనికి జీవిత కారాగార శిక్ష కాదు, ఉరిశిక్ష వేసి చంపాల్సిందే అని చెప్పేసి ఉరిశిక్ష వేశారు. ఒక వారం రోజుల్లో ఉరిశిక్ష. ఇంక శిక్ష వేసే ముందు అడుగుతారుగా, ఏమడుగుతారు ఆ ప్రశ్న, ఇంక నీ చివరి కోరిక ఏముందో చెప్పు నాయన. అప్పుడు ఒక్కసారి మా అమ్మని కలవాలని ఉంది అన్నాడట. సరే, పెద్ద పెద్ద కోరికలు అయితే ఏం లేవు, మా అమ్మని కలవాలన్నాడు కదా, వాళ్ళ అమ్మని పిలిపించాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఆ జైలు దగ్గరికి వచ్చినప్పుడు దగ్గరికి పిలిచాడు. అమ్మ, దూరం ఉంటే కొన్ని విషయాలు చెప్పలేను, కొన్ని సీక్రెట్లు చెప్పాలి, రహస్యాలు చెప్పాలి, కొన్ని ఎవరికి చెప్పుకోలేని విషయాలు అని వాళ్ళ అమ్మని చాలా దగ్గరికి పిలిచాడట. అప్పుడు వీళ్ళమ్మ అనుకుంది, వీడు దొంగతనాలు చేసినవన్నీ వస్తువులు ఇంకా ఎక్కడెక్కడ దాచిపెట్టాడేమో, పోయేటప్పుడు నాకు అన్నీ చెప్పేసి పోతాడేమో, వాడు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వస్తువులను నేను తెచ్చుకోవచ్చు అని వాళ్ళమ్మ ఏం చెబుతాడో అని చాలా దగ్గరికి వెళ్ళిందట. దగ్గరికి వెళ్తానే చివరికి చెవి తన నోటితో కరుచుకొని వాళ్ళ అమ్మ చెవి ఊడిపోయేంత వరకు కోరికాడట. ఆవిడ గీలగిల కొట్టుకొని రక్తం మడుగులో మునిగిపోయి అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చి అడిగాడట, ఎందుకు మీ అమ్మ పోయేటప్పుడు కూడా ఈ నేరం చేసి చచ్చిపోలాను, రేపు ఉదయమే కదా నీకు ఉరి శిక్ష, పోయేటప్పుడు కూడా మీ అమ్మ చెవి కొరికేసి ఇలా నేరం చేయడం ఏంటంటే అప్పుడు అన్నాడు, నా జీవితంలో నేను మొదటిసారి చేసిన దొంగతనం ఆ షాప్లో, ఆ కిరాణా కొట్టులో ఒక చిన్న చెంచా, ఒక గరిట ఎత్తుకొని వచ్చేసాను. అప్పుడు మా అమ్మ నా భుజం తట్టి నన్ను ప్రోత్సాహపరిచింది, మంచి పని చేసావు నాయన అని.
అదే నాకు విత్తనంగా పడింది. ఆ విత్తనమే ఈరోజు నాకు ఉరిశిక్షకు కారణమైంది. ఆ రోజే మా అమ్మ నా చెంప పగలగొట్టింటే, నువ్వు చేసిన తప్పురాను నాకు అప్పుడే సరిచేసినంటే ఈరోజు నాకు ఉరిశిక్ష పడేది కాదు. ఈరోజు మా అమ్మ బ్రతికుండగానే నేను ముందుగానే పోవడానికి గల కారణం ఈవిడ నాకు చెప్పినటువంటి ఈ సూత్రాలే. నీతి నిజాయితీతో నీతి సూత్రాలతో నన్ను పెంచింటే ఈరోజు నేను అలా ఉండేవాడిని కాదు కదా, ఇలా నాకు ఉరిశిక్ష పడేది కాదు కదా. అలా పిల్లలను బాల్యము నుండి దేవునిలో ఎలా పెంచాలి, క్రమశిక్షణలో పెంచాలి అనే ఆ విషయం అర్థం అవ్వడానికి ఇలాంటి ఉదాహరణలు మనకు సమాజంలోకి వచ్చేసాయి. ఇక నిజంగా ఆలోచిస్తే మనం చదువుకున్న దినవృత్తాంతములు 2వ గ్రంథం 22లో ఒక రాజుకు నేర్పిస్తోంది. అహజ్యా ఎవరు? అహజ్యా ఎవరు అని అంటే ఒక రాజు, ఒక దేశానికి రాజు. రాజు దుర్మార్గముగా ప్రవర్తించడం ఆ రాజ్యానికి ఏమైనా మేలు చేకూరుతుందా? దినవృత్తాంతములు 2వ గ్రంథం 22:3లో చూస్తున్నాం మనం. 22:3 దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను గనుక అతడును అహాబు సంతతి వారి మార్గములు నడిచాను. అహాబు కుటుంబం ఏం చేశారు? దైవజనుడైన ఏలియా గారిని చంపాలని చూసింది అహాబు భార్య యెజెబెల్. అలాంటి అడుగుజాడల్లో కుమారుని పెంచిందట. ఎవరు ఈ అహజ్యా? ఈ అహజ్యా ఎవరో కాదు, మనం గొప్పగా చెప్పుకునే దావీదు మహారాజు యొక్క సంతానంలో నుండి వచ్చిన వ్యక్తి. దావీదు గారిలో నుండి సొలొమోను గారిలో నుండి రెహబాము. ఆ వంశం ఏదైతే ఉందో ఆ వంశములో నుండి పుట్టుకొని వచ్చినటువంటి వ్యక్తే ఈ అహజ్యా. అలా దావీదు గారి సంతానములో నుండి ఇలాంటి దుర్మార్గుడు పుట్టడం ఏమైనా మంచిదా? వాక్యధానంగా నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అన్న మాట ఉంది చూసారా? నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అని అంటే ప్రతి తల్లి నన్ను దేవునిలో నడిపిస్తోందో లేదా అనే విషయం కూడా పిల్లలు ఆలోచించాలి. అలానే తల్లులు కూడా, ఇదిగో నేను నా బిడ్డలను దేవునిలో పెంచగలుగుతున్నానా, లేకపోతే అతల్య లాంటి స్త్రీగా నా జీవితం ఉందా అని వారు ఆలోచించుకోవాలి. అది చెప్తున్నాడు, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను. మరి ఏ స్థితిలో ఉన్నా బిడ్డలు ఎలా ఎదుగుతున్నారు? వారిని నేను ప్రోత్సాహపరుస్తున్నానా, లేకపోతే సరిచేస్తున్నాను? ఒక తల్లిని చూస్తున్నప్పుడు ఈ తల్లిలా నేను ఉండకూడదు అని అతల్యని చూస్తే మనకు అర్థమవుతుంది. మళ్ళీ నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము అని అంటే ఇప్పుడు అతల్య చెప్తున్న ఈ మాటలను ఈ బిడ్డ త్రోసివేయాలా, లేకపోతే తల్లి చెప్పిందని వినాలా? ఏది మంచిది చెప్పండి? త్రోసివేస్తే మంచిదా, త్రోసివేయకపోతే మంచిదా? ఇలాంటి తల్లి ఉండగా కుమారుడు సొలొమోను గారు కదే రాసిండేది సామెతలు, మా పితరులే మా తాతల వరుస అవుతాడు, కాబట్టి నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము అని రాస్తుంది, కాబట్టి మా అమ్మ ఏమి చెప్పినా నేను విని తీరాల్సిందే అని ఇలాంటి విషయాల్లో మనం దాన్ని అప్లై చేయవచ్చా? 80% అప్లై చేయకూడదు. మరి ఎలాంటి విషయాల్లో తల్లి చెప్పు బోధన త్రోసివేయకుండా వినాలి అని అంటే దానికి జవాబు మనకు తిమోతి గారికి రాసిన పత్రికల్లో తిమోతి గారిని పెంచిన తల్లిగారు, తర్వాత ఆ తల్లికి తల్లిగా ఉన్న ఆవిడ, వీరిద్దరి గురించి బైబిల్లో ఏం రాయబడిందో చూద్దాం. నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము అన్న మాట ఎక్కడ మనం దాన్ని ఉపయోగించాలి, ఎక్కడ మనం ఉపయోగించకూడదు అనే విషయం మనకు తెలియాలి. పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాలు 2 కలిసి ఉన్నాయి. పెద్ద వచనం చూద్దాం ఒకసారి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవల్లని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. నాకున్న ఈ విశ్వాసం మొదట ఆనాటి కాలంలో ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను 2 స్త్రీలను తీసి మాట్లాడుతున్నాడు. తిమోతి, నీ జీవితంలో 2 స్త్రీలు నీ జీవితం మీద ప్రభావితం చూపించారు. ఆ 2 స్త్రీలలో ఒకరు నీ గ్రాండ్ మదర్, మరొకరు యువర్ మదర్, నీ తల్లి
నీ అవ్వ. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. నేను సువార్త దండయాత్ర చేసుకుంటూ పోతూ ఉండగా పలు ప్రాంతాలలో నువ్వు నాతో కూడా కలిసి తిరిగావు తిమోతి. నేను చెప్పే మాటలు నీకు చెవిలో బలంగా నాటుకున్నాయి. నేను చెబుతున్న మాటలు అనగా పౌలు గారికి తిమోతి గారికి జరుగుతున్న సంభాషణ అది. యేసు ప్రభు గురించి నేను చెబుతున్నప్పుడు నువ్వు ఆలోచించావు. నీవు ఆలోచించి ఇది నిజమైన దేవుని సువార్త అని నువ్వు నన్ను వెంబడించడం ప్రారంభించావు. చూసావా? నీలో ఈ గుణం రావడానికి కారణం నీ జీవితంలో ఇద్దరు స్త్రీలు నీ జీవితం మీద ప్రభావితం చూపించారు. వారి ప్రభావం నీ మీద ఉంది. ఎవరు వారిద్దరు అని అంటే నిన్ను కని పెంచిన నీ తల్లి. మరి ఆ తల్లి నిన్ను అలా పెంచడానికి గల కారణం నీ గ్రాండ్ మదర్ అని ఆ ఇద్దరిని చూపిస్తున్నాడు అక్కడ. నీ అవ్వ, ఆ తర్వాత నీ తల్లి. అవ్వ పేరేంటి? లోయి. తర్వాత తల్లి యునీకి. ఈ ఇద్దరు తల్లులు నీ తల్లిని వారి తల్లి అలా పెంచితే నిన్నేమో మీ మదర్ పెంచింది. అలా పెంచినందుకు ఈరోజు బైబిల్ గ్రంథంలో ఏకంగా తిమోతి గారికి రాసిన పత్రికలు మనకు 2 కనపడతాయి. 2 కనపడతాయి. కారణం తిమోతి గారు చూపించిన భక్తి, తిమోతి గారు చూపించిన ఆసక్తి, దేవుడంటే, దేవుని కార్యక్రమాలంటే శ్రద్ధ. ఏ ప్రాంతంలో తిరుగుతున్నా యవనుడైన నేను ఒకరి చేత నేను వ్రేలెత్తి చూపించుకోకుండా ఉండాలి అని అంటే నా జీవితం ఎలా ఉండాలి అని నా తల్లిగారు నాకు విత్తనం వేశారు. అలానే మా అవ్వగారు నాకు విత్తనం వేశారు. ఇంకా నేను బలంగా సాగిపోవాలంటే ఇదిగో మంచి సేవకుడు చెప్పే మాట వినాలి అన్న విషయం చాలా జాగ్రత్తగా తన జీవితంలో పాటిస్తున్నాడట. అందుకే ఇలాంటి వ్యక్తిని ఏర్పరచుకొని పౌలు గారు ఎక్కడైతే సేవ చేశారో ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆ బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో తిమోతి గారికి చెబుతూ ఇదే పత్రిక 4వ అధ్యాయంలో నీకు ఒక బాధ్యత ఉంది, నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది తిమోతి. ఆ బాధ్యత ఏంటంటే 4వ వచనంలో, 4వ అధ్యాయం 1వ వచనం, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా తిమోతి, వాక్యమును ప్రకటించుము. వాక్యమును ప్రకటించడంతో పాటుగా సమయము దొరికిన ప్రతిసారి సమయమందును అసమయమందును ప్రయాసపడు. నువ్వు ఎవనవడం నాకు తెలుసు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇదిగో నీకంటూ ఒక బాధ్యత ఉంది. నీ యవనమును బట్టి నిన్ను ఎవరు కూడా త్రోసివేయక జాగ్రత్త పడు చెప్తున్నాడు. ఇదే తిమోతి గారికి ముందున్న పత్రిక అంటే మనం 2వ పత్రిక చూసాం, ఇప్పుడు మొదటి పత్రికలోకి రండి. రెస్పాన్సిబిలిటీస్ చూసారా? పౌలు గారు ఈ యవనస్తుడు దేవుని పనుల విషయంలో న్యాయం చేయగలడు, నమ్మకంగా పని చేయగలడు అన్న నమ్మకం పౌలు గారికి ఏర్పడింది. దానికి గల కారణం ఇదిగో తల్లి చెప్పిన మాటను వింటూ ఎదిగాడు, దినదినాభివృద్ధి చెందాడు తిమోతి గారు. 4వ అధ్యాయం తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 4వ అధ్యాయం 11 నుంచి ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. 2వ పత్రికలో ఏం చెప్పాడు? వాక్యమును ప్రకటించుము అని అన్నాడు. మొదటి పత్రికలో ఏం చెబుతున్నాడు? ఇదిగో బోధించు. బలం ఉంది నీకు ఇప్పుడే, శక్తి ఉంది నీకు ఇప్పుడే. ఒక దినం వస్తుంది నీ కండలు కరిగిపోయే రోజు వస్తుంది, కేవలం ఎముక తోలు మాత్రమే మిగులుతుంది, మిక్కిలి బలహీనుడిపై మంచం మీద పడే పరిస్థితి వచ్చింది. అలాంటి స్థితి రాకముందే బలం ఉన్నప్పుడే ఇదిగో నేను ఆజ్ఞాపించిన అన్ని విషయాలను బోధించు. 11వ వచనం, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. నేను వచ్చే వరకు నాయన తిమోతి చదువుట ఎందును
హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండవు. మరి నేటి యవనస్తులు ఎందులో ఉన్నారు? ఉదయం లేస్తానే ఇంకా కనీసం బెడ్ మీద ఉండగానే కళ్ళు తెరేస్తానే ఏం వాట్సాప్లో నాకు ఎంతమంది గుడ్ మార్నింగ్లు చెప్పారు, ఫేస్బుక్లో ఎన్ని మెసేజ్లు వచ్చాయి. ఇదా మన జీవితం? ఉదయం లేస్తానే సిద్ధపడి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకొని, ఇదిగో యవనస్తుడైన తిమోతి గారికి పౌలు గారు చెప్పిన మాటలు ఏంటి? నీ యవనమును బట్టి ఎవరు కూడా నేను తృణీకరించకూడదు. నువ్వు నేర్చుకొని ఇంకా 10 మందికి నేర్పించాలి. బ్రతికితే ఇలా బ్రతకాలి అని నిన్ను చూసి నేర్చుకోవాలి. నువ్వు ఇలా మంచి గుణవంతుడుగా ఉండడానికి గల కారణం నీ తల్లి నేను అలా పెంచేది, నీ అవ్వగారు నేను అలా పెంచారు. గ్రాండ్ సన్ ఎదగాలి, నా డాటర్ కూడా ఎదగాలని మీ అవ్వ చూపించింది చూసారా? ఆ విశ్వాసం మనుషుల మీద విశ్వాసం కాదు, దేవుని మీద విశ్వాసం ఉంచు. ఆ విశ్వాసం నాకు మొదట మీ అవ్వలో కనపడింది, ఆ విశ్వాసం మీ తల్లిలో కనపడింది. తర్వాత నిన్ను చూస్తుంటే కనపడుతుంది అది నువ్వైనా, నువ్వు ప్రవర్తిస్తున్న విధానం చూస్తుంటే నీ తల్లిని చూస్తున్నాను, తర్వాత మీ అవ్వను చూస్తున్నాను. ఎంత గొప్పగా 3 తరాలు అలా కనబడుతున్నారు నా దృష్టికి. అలా చూస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇద్దరిని చూసాం ఈరోజు మనం. ఎవరిని అంటే 2 వ్యక్తిత్వాలను చూసాం. ఒకరేమో అహజ్యాన్ని పెంచిన తల్లి. ఆ తల్లి ఏం చేసింది? కుమారుణ్ణి దుర్మార్గముగా ప్రవర్తించుటకు నేర్పుచూ వచ్చిందట. అందుచేత నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అన్న సామెతల్లో ఉన్న ఆ మాటను, వేటిని త్రోసివేయాలో వేటిని త్రోసివేయకూడదో, ఎవరి మాటలు వినాలి ఎవరి మాటలు వినకూడదు అనేది పిల్లలు కూడా ఎదుగుతున్నప్పుడు భవిష్యత్తులో మా అమ్మ చెప్పే మాటలు నన్ను దేవుని వద్దకు నడిపిస్తాయా, నడిపించవా? మా అమ్మ చెప్పే మాటలు నన్ను దేవునికి దూరం చేసే పరిస్థితి అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మా అమ్మ చెప్పే మాట నేను వినకూడదు. నా జీవితం ద్వారా ఇంకా మా అమ్మలో మార్పు రావాలి అని పిల్లలు తాపత్రయపడాలి. అందుచేత వాక్యం అర్థం చేసుకునే విధానం కూడా ఒకటి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని మన అవసరం కొరకు, మన స్వార్థం కొరకు, మనకిష్టం వచ్చినట్లుగా మనం మార్చుకుంటుంటాం, అలవర్చుకుంటుంటాం. అలా ఎప్పుడు కూడా వాక్యం విషయంలో మనము పొరపాటు చేయకూడదు, మన స్వార్థం కొరకు దానిని ఉపయోగించుకోకూడదు. అందుకే ఇదే తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 15వ వచనంలో చెబుతున్నాడు. 15వ వచనం, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అనిగాను, నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. తిమోతి, ఈ 2 పత్రికలు నీకు రాస్తున్నాను. నా వయసు అయిపోయింది, ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు. తిమోతి గారు రాసిన పత్రికల్లో 2వ పత్రిక ప్రత్యేకంగా పౌలు గారి చివరి మాటలేవి. దీని తర్వాత మళ్ళీ మాట్లాడతాడో లేడో అన్నట్లుగా ఉంటాయి. ఎందుకు ఆ మాటలు? ఒక్కసారి అలా పేజీ తిప్పితే 4వ అధ్యాయం 6వ వచనంలో, నా జీవితం అయిపోయింది తిమోతి, నేను వృద్ధాప్యానికి వచ్చేసాను, నేను ముసలివాడిని అయిపోయాను, లేదా నన్ను చంపడానికి చుట్టూ ప్రజలు చుట్టుకొని ఉన్నారు, ద్వేషించేవారు ఎక్కువైపోయారు. అందుచేత 4వ అధ్యాయం 6వ వచనంలో తన జీవితం గురించి చెబుతున్నాడు తిమోతి గారికి. ఒక యవనస్తుని పిలిచి, కుమారుణ్ణి పిలిచి తండ్రి ఎలాగైతే మాట్లాడతాడో, నాయన నా వయసు 60-70 సంవత్సరాలు వచ్చేసాయి, ఇదిగో పలానా చోట నీకు ఆస్తిని సమకూర్చిపెట్టా, దానికి సంబంధించిన ల్యాండ్ పత్రాలు ఇవి, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా మీ అమ్మ కూడా లేదు, మీ అమ్మకు తెలీదు ఉన్నా కూడా, కాబట్టి నేను సంపాదించిన సమస్తం నీకు తెలియచేయాలి, కాబట్టి నువ్వు తెలుసుకో, నా ఆస్తి అంతా నీకు రావాలని ఒక తండ్రి కుమారుణ్ణి పిలిచి ఎలాగైతే వెళ్ళిపోయేటప్పుడు చెబుతాడో అలా చెబుతున్నాడు పౌలు గారు. ఒక నిజం చెబుతున్నాను తిమోతి, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా చివరి శ్వాస వరకు విశ్వాసము కాపాడుకుంటూ ఉన్నాను. అలా ఉండాలనే నా ఆశ. ఇంకా నాకు చేత కావట్లేదు కదా. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇక
ఈ సువార్త పనిని నేను ఎవరికి అప్పచెప్తున్నానంటే అని 5వ వచనంలో ఎవరికి అప్పచెప్పాడు చూడండి. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము. నేను ఎలాగైతే శ్రమపడ్డానో అలా నువ్వు శ్రమపడు. సువార్తికుని పని చేయుము, సువార్తికుని పని చేయుము. ప్రతి యవన కుమారునికి దేవుడు పెట్టిన పనే సువార్తికుని పని చేయాలట. సువార్తికుని పని. సువార్తికుని పని చేయకపోతే లేదా సువార్తకు సహకారులుగా ఉండకపోతే దేవునికి ఏం లెక్క అప్పచెప్పగలని చెప్పండి. సువార్తికుడు, వాక్యాన్ని ప్రకటించేవాడికి ఉన్న బాధ్యత ఏంటంటే, ఒక దేశానికి ఒక రాజుకి ఎంతైతే బాధ్యత ఉంటుందో ప్రజలను సంరక్షించి కాపాడి దేశాన్ని ఇదిగో శాంతి సమాధానాలతో ఎలాగ నడిపించే బాధ్యత ఉంటుందో, ఒక సువార్తికుని కూడా సంఘాన్ని సంరక్షించేంత గొప్ప బాధ్యత ఉంది. ఆ కాలంలో దేవుని మాటలను పెడచెవిన పెట్టి రాజ్యాలను కూల్చేసుకున్నారుగా రాజులు. అందుకే కాలక్రమేణా పాత నిబంధనలు ఉన్న రాజులను చూపించుకుంటూ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ప్రతి మనిషిని ఏమని పిలిచాడంటే, ప్రతి మనిషిని మీరు ఆ దేవునికి రాజులైన యాజక సమూహం అని పిలుస్తాడు. రాజులైన యాజక సమూహం. చూద్దాం ఆ మాట కూడా. పేతురు గారు రాసినటువంటి పత్రికల్లో మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. వచనం 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం అట. రాజులైన యాజక సమూహం అని పిలుస్తున్నాడు మనల్ని. వి హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. ఒకవైపు మనం రాజులం, మరొక వైపు రాజకీయాలకు సంబంధించిన వారం కాము, కానీ యాజకీయం చేసేవారు. ఇశ్రాయేలీయులకు దేవుడు రాజుగా ఉన్నాడు. అయితే మాకు దేవుడు వద్దు అని మనుషుల్లో ఉన్న రాజులు కావాలని కోరుకున్నారు. అప్పుడే బెన్యామీను గోత్రంలో నుండి సౌలు గారు వచ్చారు. ప్రజలందరి విశ్వాసం ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళిపోయింది? దేవుని మీద ఉండకుండా సౌలను ఆ రాజు మీదకి వెళ్ళిపోయింది. దేవుని మీద ఉండవలసిన విశ్వాసం కాస్త ఎవరి మీదకి వెళ్ళిపోయింది? మనిషి మీదకి వెళ్ళిపోయింది. ఈ మనిషి మమ్మల్ని పరిపాలించాలని వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాజ్యం ఏమైపోయిందో మనకు తెలుసు. కాలక్రమేణా ఇశ్రాయేలీయులేమో అషూరు చెరలోనికి వెళ్ళిపోయారు, యూదావారేమో బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. తిరిగి మళ్ళీ వారిని దేవుడు ఆయన చల్లని రెక్కల నీడ క్రింద కాపాడి బబులోను చెరలో నుండి తిరిగి తీసుకొని వచ్చి వారికి నమ్మకమైన ఒక గొప్ప రాజులకు రాజైన యేసు ప్రభువును ఆ దేశంలో ప్రవేశింపజేశాడు. అలా యేసు ప్రభు వచ్చిన తర్వాత వీరికి అనేక విషయాలు చెప్పి, నేను వెళ్ళిపోతున్నాను కనుక ఇక మీదట భూ సంబంధమైన రాజ్యాల మీద మీరు మనసు నుంచక దైవ సంబంధమైన దేవుని రాజ్యం మీద మీరు మనసు నుంచండి. ఈ విషయం అమ్మా మీరు నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవంటే. ఆయన సిలువ మోసుకొని వెళ్ళిపోయేటప్పుడు స్త్రీలతో చెప్పిన మాట అది. స్త్రీలతో చెప్పిన మాట. నేను ఎలా పెరిగానో నాకు తెలుసు. ఇదిగో గబ్రియేలును దేవదూత వచ్చి, నేను ఇంకా గర్భమందు ప్రవేశించక మునుపే భూమి మీద నాకు తల్లిగా పాత్ర పోషించిన మరియమ్మ వద్దకు వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము. అప్పటికి ఇంకా ఆవిడకి యోసేపు గారితో సంపూర్ణమైన వివాహం ఇంకా జరగలేదు, ప్రదానం మాత్రమే జరిగింది. నీవు కన్యకమని తెలుసు, కానీ శిశువు నీలో ప్రవేశించబోతున్నాడు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై లోకరక్షకుడుగా పిలువబడతాడు. నువ్వు ఆ బిడ్డను పెంచాలి. అప్పుడు మరియమ్మ గారు తీసుకున్న ఆ బాధ్యత, దేవుడి మీద విశ్వాసం ఉంచి గబ్రియేలును దేవదూత చెప్పిన మాటను తిరస్కరించక తన ప్రాణాన్ని పణంగా అడ్డుగా పెట్టి, దేవుని మాట నా జీవితంలో నెరవేర్చబడాలి, మనుషులందరూ లోకమంతా ఒకటైనా నా దేవుడు నన్ను కాపాడతాడు. ధర్మశాస్త్రం ప్రకారంగా, పాత నిబంధనలు ఉన్న చట్టాల ప్రకారంగా, దేవుడు పెట్టిన కట్టడల ప్రకారంగా వివాహము కాకముందే ఈ స్త్రీ ఇలా గర్భం దాలిస్తే రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి. ఒకవైపు ప్రాణ భయం, కానీ సెలవిచ్చింది మాత్రం ఎవరు? ఆకాశమును భూమిని అందులో ఉన్న సమస్తాన్ని, సముద్రాలను సమస్తాన్ని సృష్టించిన ఆ దేవుడు కబురు పంపాడు,
నేను ఈ నవమాసాలు బిడ్డను మోయాలని. ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు అది దేవునికి సమస్తము సాధ్యమే. యెషయా గ్రంథంలో 7:14 సెలవిచ్చిన ఆ ప్రవచన నెరవేర్పు, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అన్న మాట, ఇంతమంది స్త్రీలు భూమి మీద ఉండగా దేవుడు నన్నే ఎంచుకున్నాడేంటి? ఈ బాధ్యత దేవుడు నాకు పెట్టాడుగా. కాబట్టి ఇప్పుడు నా విశ్వాసం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేవుని మీద విశ్వాసం ఉంచక మనుషుల మీద పెట్టినందుకు ఒకనాడు మా దేశం ఏమైపోయింది? 40 మందికి పైగా ఈ దేశాన్ని పరిపాలించారు. ఇశ్రాయేలు వైపు 20 మంది, ఇటువైపు 20 మంది, దాదాపుగా ఇంతమంది ఉన్నా ఎవరు కాపాడలేకపోయారు. అష్షూరీయులు వచ్చి 10 గోత్రాలైన వీరిని తీసుకెళ్ళిపోయారు. బబులోనీయులు వచ్చి యూదా బెన్యామీను గోత్రములను తీసుకెళ్ళిపోయారు. చివరికి మా దేశం శూన్యమైపోయింది. ఇదంతా ఎరిగిన ఆవిడ పరలోకము నుండి, పరలోక రాజ్యము నుండి దేవుడే కబురు పంపినప్పుడు, ఇదిగో ఇంతగానో కబురు పంపించాడంటే నన్ను కాపాడే శక్తివంతుడు దేవుడు. కాబట్టి దేవుడు ఆయన చెప్పిన విధముగా నీ దాసురాలనైన నాకు జరుగనిమ్ము అని అంగీకరించినప్పుడు దేవుడు మెచ్చి సంతోషపడి, ఇదిగో ఆవిడ గర్భాన లోకరక్షకుడు వచ్చినప్పుడు అనేక మందికి ఆయన ఇదిగో తిరస్కరింపబడిన వాడుగా, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి చివరికి మూలరాయను అన్నట్లుగా ఆయన తిరస్కరించబడిన ఆ రోజు ఆ తల్లి మోసిన ఆ బిడ్డ మన ప్రభు లోకరక్షకుడు ఈరోజు మనందరికీ ఏమయ్యాడు? నిరీక్షణకు ఆధారమయ్యాడు. ఏమిటా నిరీక్షణకు ఆధారం? ఇదిగో మృతుల్లో నుండి మనము తిరిగి లేచి పరలోకానికి వెళ్తాం, అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గం అని నిరీక్షణకు ఆధారముగా యేసు ప్రభువు మారాడు. ఎప్పుడైతే నిరీక్షణకు ఆధారంగా యేసు ప్రభువు మారాడో దానిని ముందుగా మన ఎదుట పెట్టి మాదిరిగా ఉంచి పౌలు గారు వెళ్ళిపోయేటప్పుడు, ఇదిగో నేను చేయవలసిన ఈ పోరాటం నేను ముగించాను, పానార్పణముగా నేను పోయబడ్డాను, ఇంతటితో నా జీవితం ముగించిపోతుంది. దేవుడు నియమించిన దినాలు నాకు సమీపంగా ఉన్నాయి, కానీ నీకు ఇంకా కొద్ది కాలం భూమి మీద ఆయుష్ ఉంది. నీ యవనమును బట్టి ఎవరు కూడా అతను నువ్వు తృణీకరింపక నువ్వు అందరికీ మాదిరిగా ఉండటానికి ప్రయత్నించు. పరిశుద్ధ గ్రంథంలో కొందరు స్త్రీలను చూడు ఒకసారి. బిడ్డల్ని ఎలా పెంచాలో తెలియక చేసిన పొరపాట్ల వలన ఆ బిడ్డలు సమాజానికి ఎంత కీడు చేశారో, ఎంత అన్యాయం చేశారో, చివరికి రక్తపాతాన్ని ఒలికించారు. బాల్యం నుండే మరి ఆ బిడ్డ అలా ఎదగటం వలన ఎంతో విచారకరమైనది, బాగా దుఃఖం కలిగించేది ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసిన మొదటి దంపతులు ఆదాము హవ్వమ్మ గారు, వీరిద్దరూ మరి ఏదైనా తోటలో చేసిన ఆ పాపం అనగా తినవద్దన్న పండును తిని అందులోంచి గెంటి వేయబడిన తర్వాత వారికి బిడ్డ జన్మించగానే యెహోవా దయ వలన నేను ఒక కుమారుడిని పొందుకున్నాను అని పలికింది. కానీ ఆ స్త్రీ, ఈ కుమారుడు మాత్రం ఎవరి చెరలోకి వెళ్ళిపోయాడు? కయీను సాతాను చెరలోకి వెళ్ళిపోయాడు. సాతాను యొక్క కబంధ హస్తాలలోకి వెళ్ళిపోయి ఒకనాడు ఏదైనా వనంలో వీరిద్దరు ఎలాగైతే అపవాది చేతిలోకి వెళ్ళిపోయారో, దేవుడిచ్చిన మొదటి బహుమానము సాతాను చేత దొంగలించబడ్డాడు. మీరు నా సొత్తు అని మన గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవుని సొత్తు ఆస్తి మనమైతే మొదటి ఆస్తే సాతానుడు కయ్యూనును ఏం చేశాడు? దొంగలించేశాడు. వాడికి తెలుసు ఈ మనుషులే దేవుని సొత్తు అని. మనిషి కొరకు ఇంత పెద్ద సృష్టిని చేసి, మనిషి కొరకు ఈ భూమిని మాత్రమే కాక పరలోకంను కూడా చేసి, అది కూడా మనుషులకే ఇస్తానని చెబుతున్నాడే. ఈ భూమిని నిండించి పరిపాలించి ఏలి దీనిని అభివృద్ధి పరచండి అని చెప్పిన దేవుడు ఇక్కడికి ఆపకుండా వీరిని మళ్ళీ పరలోకంలో కూడా కూర్చోబెడతానంటున్నాడే. అంటే భూలోకము వీరికే, పరదైసు వీరికే, పరలోకము వీరికే అని అసూయ పుట్టిన వీడు ఎట్టి పరిస్థితుల్లో ఆ దేవుని సంతానమై ఉన్న ఈ బిడ్డలు ఇదిగో వీరు పొందుకోకూడదు, వీరు పొందుకోకూడదు అని అంటే వీరు నేను దొంగలించాలి అని ఈ మట్టి దేహములకు వాడు కనబడకపోయినా మన మనస్సులను దేవుని నుండి దూరం చేసి వాడి చెరలోనికి తీసుకెళ్ళిపోతున్నాడు. చూడండి, అలా బాల్యము నుండే అపవాది చేత మనము దొంగలింపబడకుండా ఉండాలి అని అంటే ఇదిగో ఎక్కువ సమయం బిడ్డ ఎదుగుచుండగా ఎక్కువ సమయం బిడ్డతో గడిపేది ఎవరనంటే పురుషులు కాదు, స్త్రీలే.
ఎందుకంటే పురుషులు ఖచ్చితంగా వారి వారి పనులను బట్టి ఇంటి నుంచి దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. పెరిగి పెద్దవారైన తర్వాత నాన్న నాన్న అని తిరగచ్చేమో, కానీ మొదటైతే ఎక్కువ సమయం వారు చిన్న చిన్న మాటలు నేర్చుకునే సమయం కావచ్చు, తప్పుడు అడుగులు వేస్తూ చేయి పట్టుకొని నడిపించిన ఆ స్థితి కావచ్చు. ఎక్కువ సమయం పసిబిడ్డ గడిపేది సమయం ఎవరితో అంటే తల్లులతోనే. కాబట్టి ఇదిగో ఆ బిడ్డను తిరిగి దేవుడిచ్చిన బహుమానమును తిరిగి మళ్ళీ మనం దేవునికి ఇవ్వగలుగుతున్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అయితే బిడ్డను ఆ విధంగా పెంచడానికి స్త్రీ మరి కుటుంబ బాధ్యతలు కలిగి గృహ పరిపాలన చేస్తుండగా పురుషులు కూడా తమ యొక్క బాధ్యత ఏంటి? నా భార్యను నేను ప్రేమించగలుగుతున్నానా? నా ప్రేమను బట్టి నా భార్య మరి బిడ్డలను ప్రేమలో పెంచగలుగుతుందా లేదా? ఆవిడ చేసే పొరపాట్లేంటి అని పురుషుడు కూడా తన కుటుంబం మీద ఒక కన్నేసి పెట్టి ఇదిగో చక్కగా దేవుడు కుటుంబాలను ఎందుకు ఏర్పాటు చేశాడో కూడా చెప్తాడు. తెలుసా, మనమందరం ఇల్లులు కట్టుకొని చిన్న చిన్న కుటుంబాలుగా 2, 3, 4 అలా పిల్లలతో కుటుంబాలుగా ఉండడానికి ఇది మన ఇష్టం కాదు, దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పం అది. ఆ సంకల్పంలో భాగంగా ఈ కుటుంబాలకు అందులో నివసించే ప్రతి మనిషికి ఉన్న బాధ్యత గురించి చెబుతున్నాడు. చూద్దాం. అది అపోస్తలుల కార్యములు. ఫ్యామిలీస్ ఎందుకున్నాయి, కుటుంబాలు అనేవి ఎందుకున్నాయి, దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు, ఈ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఒక బలమైన కారణం. ఈ ఒక్క కారణంతోనే ప్రతి ఫ్యామిలీ బ్రతకాలి. ఈ విషయం తెలియక ఒకవేళ కుటుంబాలు ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు ఇదిగో పాడుతా తీయగా అనుకుంటూ జోకులు వేసుకుంటూ ఆట కావాలా పాట కావాలనుకుంటూ అవి చూసుకుంటూ జీవితం కొనసాగించడానికి కాదు ఈ జీవితం ఉన్నది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో నాయన నిజమైన దేవుడు ఈ కుటుంబాలను ఎందుకు ఏర్పాటు చేశాడో చెబుతున్నాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫ్యామిలీస్ అని చెబుతూ అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలు చదవండి ఎవరైనా. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి, కాపురముండుటకు అన్న పదం ముందు చూసారా? యావత్ భూమి మీద కుటుంబాలుగా కాపురముండుటకు ఆయన ఏం చేశాడట? ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడట. అలా కాపురాలు చేస్తున్న వారు ఏమి చేయాలో చెబుతున్నాడు. నెక్స్ట్ వచ్చిన కామ తర్వాత ఈ కుటుంబాలకున్న బాధ్యత, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఆయన సమీపంగానే ఉన్నాడు. ఆయన సమీపముగా ఉండగా ఆయన ఎక్కడున్నాడు, ఎలాంటి వ్యక్తి అనేది మనం వెతికి ఆయనను పట్టుకోవాలట. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును అని అంటే చెబుతున్నాడు, దేవా నీ ఉద్దేశాలేంటి, నిన్ను ఎలా నేను తెలుసుకోవాలి, నీ గురించి నేను ఎలా తెలుసుకొని ముందుకు సాగిపోవాలి, ఒకవేళ నీ నుంచే నేను దూరం అయిపోతే నా జీవితం ఏంటి? ఒక విషయం చెప్తాను, మర్చిపోకండి, జీవితం అంతా గుర్తుండాలి. 2 విషయాలు మనిషి చేతిలో లేవు. ఒకటి జన్మ, ఇంకొకటి చావు. మానవుని జన్మ మానవుని చేతిలో లేదు, అదే మనిషి యొక్క చావు అతని చేతిలో లేదు. పుట్టుక మన చేతిలో లేదు, చావు మన చేతిలో లేదు. అంటే మనల్ని పుట్టించినది దేవుడు, తిరిగి తీసుకెళ్లేది దేవుడు. పుట్టించినది దేవుడే, తీసుకెళ్లేది దేవుడే అయినప్పుడు ఈ మధ్యకాలంలో ఈ మనిషిని ఈ యొక్క రంగంలో, యుద్ధ రంగంలోనో లేకపోతే ఒక మైదానంలోనో పెట్టేసేటువంటి కోడి పందాలు ఆడటం నేరమే, కానీ మనుషులందరూ చుట్టుకుని 2 కోళ్ళను అలా పెడతారు. ఆ కోడికి తెలియదు నన్ను ఎక్కడికి మోసపోతున్నాడు అని. అవతల కోడి నన్ను కొట్టి చంపేస్తుందేమో అని దానికి తెలియదు. మొత్తానికైతే ఆ కోడి చేయాల్సిన పని అయితే ఒకటి ఉంది. నా ఎదురుగా మరొక కోడి ఉంది, దానితో నేను పోరాటం చేయాలి. గెలుపు కొరకే నేను ప్రయత్నించాలి, ఓడిపోవటం కొరకు మాత్రం నేను ప్రయత్నించకూడదు. దాన్ని తీసుకొచ్చింది ఎవరు? దాని యజమాని తీసుకొచ్చాడు. అలా తీసుకెళ్ళిపోయేటప్పుడు
ఎవరు? దాని యజమానే తీసుకెళ్ళిపోతాడు. దాన్ని తీసుకొచ్చి మైదానంలో పెట్టింది యజమానే. ఆట అయిపోయిన తర్వాత ఆ కోడిని చంకన పెట్టుకొని తీసుకెళ్ళిపోయేది దాని యజమాని. కానీ ఆ కోడికి ఉన్న పని మాత్రం ఏంటో తెలుసా? ఎదురుగా మరొక కోడి ఉంది, దాన్ని పడగొట్టాలి, దాన్ని ఎలాగైనా గెలవాలి. రావటం దాని చేతిలో లేదు, పోవడం దాని చేతిలో లేదు. కానీ దాని చేతికి విడిచిపెట్టింది మాత్రం ఏంటంటే, నీ ఎదుట పోరాటం ఉంది, నువ్వు పోరాడాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు శిలువ మీద వేలాడేటప్పుడు ఏలీ ఏలీ లామా సబక్తాని అని పలికాడు. నా దేవా నా దేవా, నీవు నా చెయ్యి ఎలా విడిచిపెట్టేతివి. శిలువ మీద నువ్వు విజయంతో తిరిగి రావాలని ఆ పరలోకపు తండ్రి తన ప్రియకుమారుణ్ణి ఏం చేశాడు? విడిచిపెట్టాడు. అలా విడిచిపెట్టి గెలుస్తాడో ఓడిపోతాడో అని విడిచిపెట్టాడు. ఓడిపోయాడా మన ప్రభు? ఓడిపోలేదు. సమాధిలో నుండి తిరిగి లేచి విజయుడుగా అజేయుడుగా తిరిగి వచ్చాడు. అలానే ఇక్కడున్న మనందరి పరిస్థితి, చంటి బిడ్డల నుంచి పెద్దవారి వరకు, స్త్రీలు పురుషులందరి గురించి, ఇదిగో మనం అనుకునగా మనం భూమి మీదకి రాలేదు. మనం అనుకుంటే భూమిని విడిచిపెట్టలేము. ఉన్నాయిలేండి వేరే మార్గాలు ప్రాణం పోగొట్టుకోవడానికంటే, దేవుడు ఒప్పుకోడు దానికి. ఈ మధ్యకాలంలో ఎక్కువ వార్తలు వింటున్నాను, యవ్వనస్తులు ఎక్కువగా సూసైడ్ అటెంప్ట్లు చేస్తున్నారట. ఎందుకదే? అంత ఘోరం ఏమైపోయింది జీవితం? అంత ఘోరం ఏమైపోతుంది? ప్రాణం తీసుకునే అంత పరిస్థితి ఎందుకు రావాలి? ఒకవైపేమో తల్లిదండ్రులు కష్టపడి చెమటోర్చి వారిది ఉన్నదంతా త్యాగం చేసి ఎండనక వాననక గాలనక ఎంతో కష్టపడి చెమటోర్చి కుటుంబానికి డబ్బులు పంపిస్తుంటాయి. ఇక్కడుండి ఏదో ఆవేశాలకు వాటికి వీటికి మనం ఇక్కడుంటే అందరి గురించి మాట్లాడుతున్నాం. ప్రపంచంలో ఎక్కువ మంది, ఇంకా జపాన్ లాంటి దేశాల్లో అయితే ఏకంగా ఒక సూసైడ్ స్పాట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసేసుకున్నారట. పోతాడు ఒక కొండ మీదకి పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇంకా అడ్రస్ రాడు, ఆడ నుంచి పడేస్తాడు, పడేస్తాడు కదా, మళ్ళీ తిరిగి రాదు. ఒక స్పాట్ అంటే ఇప్పుడు చార్మినార్ ఇవన్నీ ఎలాగనో ఒక డెస్టినేషన్ ప్లేసెస్ చూడ్డానికి, అలాంటి ప్లేస్లు. ఇదంటే మంచి చారిత్రక కట్టడం. వాళ్ళేమో ప్రాణాలు తీసుకునే కొరకు కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారట. ఎందుకు ఈ బ్రతుకు? మనం అనుకోనగా మనం భూమి మీదకి రాలేదు, మనం అనుకుంటే భూమి నుంచి విడిచిపెట్టలేం. ఇదంతా దేవుని చేతిలో ఉండేది. పుట్టుట మన చేతిలో లేదు, చచ్చిపోవడం మన చేతిలో లేదు. ఈ రెండింటి మధ్య ఉన్న జీవిత కాలమే ఇదిగో మనం ఎదుట ఒక గొప్ప పోరాటం ఉంది. ఎవరితో ఈ పోరాటం? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తున్నాడు మనకున్న పోరాటం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, చాలా మంచి మాట ఇది. 10-11 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు, మనం ఆత్మ సంబంధులం. మన దేవుడు ఆత్మ గనుక మనం కూడా ఆయనను ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి, మన పోరాటం శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులట. అంధకార సంబంధులకు లోకనాథులు. సాతానుతో ఉంది మన పోరాటం, అపవాదితో ఉంది మన పోరాటం. దీన్ని ఎరిగి దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలి. చరిత్ర మనం చదువుకున్నప్పుడు ఒక రాజ్యం మరొక రాజ్యం మీదకి యుద్ధం చేసి దాన్ని పట్టుకొని తీసుకెళ్ళిపోతారట. అవన్నీ ఎందుకు జరిగాయో చరిత్రలో మనకు తెలియదు, కానీ అవన్నీ పక్కన పెడితే ప్రతి క్రైస్తవుని దేవుడు మీరు రాజులైన యాజక సమూహం అని పిలిచాడు. మరి మనం రాజులైన యాజక సమూహం అన్నప్పుడు మనకున్న బాధ్యత ఏంటి? అపవాది రాజ్యాన్ని మనం ఓడించి అందులో ఉన్న వారిని దేవుని రాజ్యంలోనికి చేర్చాలి. అలా దేవుని రాజ్యంలోనికి చేర్చాలి అంటే ముందు మనకు ఆ విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసం? నేను కూడా దేవుని రాజ్యంలో ఉండాలి. అప్పుడే మరొకరికి నేను చెప్పగలను, నాయన నువ్వు అపవాది రాజ్యంలో ఉన్నావు, వచ్చి దైవరాజ్యంలో చేరు. వారు పట్టుకునేది ఖడ్గము తుపాకులైతే, మనం పట్టుకోవాల్సిందే దేవుని వాక్యమును 2 అంచులు గల ఖడ్గం. ఇది పట్టుకొని దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలి. అందుకే దేవుడు చెబుతూ
ఈ మదర్స్ డే సందర్భంగా బిడ్డ బాల్యంలో ఎక్కువ సమయం మీతోనే ఉంటాడు కనుక తల్లిగా నువ్వు ఏ బోధ చేస్తున్నావు? అందుకే ఈ దినం ఈరోజు వాక్యంలో 2 రకాల తల్లులను చూపించాడు. బిడ్డను మరి దుర్మార్గంగా పెంచిన తల్లి, మరికొందరు దేవుని విశ్వాసంలో పెంచిన వారు కనబడ్డారు. ఈ రెండింటినీ చూపిస్తూ సామెతలో ఒక మాట ఉంది కదా, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అని. అంటే నీ తల్లి చెబుతున్న ఉపదేశిస్తున్న మాట ఇదిగో. అతల్య లాంటి ఉపదేశం ఉందా? అతల్య యెజబెల్ లాంటి ఉపదేశాలుగా కనబడుతున్నాయా? అలాగైతే సామెతలు 1:8 అంటే 1వ అధ్యాయం 8లో ఉన్న వచనం అక్కడ వర్తించదు. నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము అని వాక్యం చెప్పింది కాబట్టి మా అమ్మ నన్ను చెడ్డ పనులు చేయమన్నా కూడా, అనగా దొంగతనాలు, మోసాలు, ఇంకేమి ఉంటే దేవునికి ఇష్టం లేనివి నేను చేసుకుంటూ పోతాను. బైబిలే చెప్పింది కదా నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకమంటే అక్కడ వర్తించదు, అది అక్కడ చెల్లదు. పరీక్ష బాగా రాయినాయన అని చెప్పి పొద్దున్నే పరీక్షకు పోయేటప్పుడు పిల్లలు పంపిస్తారు. వీడు ఎలా రాయాలి పరీక్ష? అంతకుముందు రోజు బాగా చదువుకొని చక్కగా ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాయాలి. మా అమ్మ చెప్పింది పరీక్ష బాగా రాయమని, నువ్వు పేపర్ నింపావు కదరా, మొత్తం కొద్దిసేపు నీ పేపర్ నాకు ఇవ్వు, లేకపోతే జోబులో పెద్ద గైడ్ పెట్టుకున్నా, స్లిప్పులు పెట్టుకున్నా, మొత్తం రాసేస్తాను, ఎందుకంటే మా అమ్మ చెప్పింది మొత్తం బాగా రాయాలని. వాడికి అలా అర్థమైంది అది పరిస్థితి. ఏమవుతుంది చివరికి? అదే చివరి పరీక్ష, D-బార్, మళ్ళీ రాడు సెంటర్లోకి. కాబట్టి బైబిల్లో చెప్పిన కొన్ని మాటలు త్రోసివేయొద్దు అని అంటే ఈ వేటిని త్రోసివేయాలో వేటిని తోసివేయకూడదో కూడా మనం తెలుసుకోవాలి, అవగాహన ఉండాలి. అలా కాకుండా పరమానంద శిష్యుల్లాగా ప్రవర్తిస్తే ఎట్లా? పరమానంద శిష్యుల కథల్లో ఒక కథ చెప్తారు ఏంటంటే ముగించే ముందు. ఆయనకు దాదాపు 12 మంది శిష్యులు. ఇప్పుడంటే కార్లు, లారీలు, ట్రక్కులు ఇవన్నీ వచ్చాయి. ఆ కాలంలో ఎద్దుల బండేగా, ఎద్దుల బండి చరిత్ర అలాంటిది. ఒకరోజు ఇల్లు మార్చారు. ఇల్లు మారుస్తున్నప్పుడు ఏదో వేసుకున్న వస్త్రాలు చినిగిపోయాయి. అప్పుడు గురువుగారు శిష్యుల్ని పిలిచి, రేయ్ నా అంగీ చినిగిపోయింది, షాప్కి వెళ్ళి సూది కొనుక్కురండి, సూటిగా వెళ్ళండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు అటు ఇటు పోకుండా సూటికి వెళ్ళేసి తీసుకురండి అన్నట్టు. వీళ్ళకి ఎలా అర్థమైందనంటే మా గురువుగారు చెప్పారు, సూటికి వెళ్ళమన్నాడు, ఎట్లా తిరగద్దని చెప్పాడమని వెళ్తూ వెళ్తూ పోతూ ఒక గడ్డపార మొత్తం ఆయుధాలు పట్టుకొని వెళ్ళారు. ఎందుకనంటే దుకాణం వెళ్ళి, అంటే కిరాణా కొట్టుకెళ్ళి సూది కొనాలి అని అంటే ఎదురుగా ఇల్లులు, ఆ తర్వాత గోడలు అవన్నీ అడ్డం వస్తున్నాయి. పోయిన ప్రతి చోట సూటికి వెళ్ళమన్నాడు కదా అని చెప్పి కనబడిన ప్రతి ఇంటి గోడను, కాంపౌండ్ వాళ్ళని సమస్తం పగలకొట్టడం స్టార్ట్ చేశారు. చుట్టుపక్కల ఉన్నదా చుట్టుకున్నారు వీళ్ళని. ఏమైందిరా మీకు అని మా గురువుగారు చెప్పారు, సూటికి వెళ్ళి సూది కొనుక్కొని రమ్మన్నారండి. సూటికి వెళ్ళి సూది కొనుక్కొని రమ్మనంటే దుకాణంకి వెళ్ళి కొనుక్కొని రమ్మన్న ఆయన ముందు ఇవన్నీ ఆపండి అని చెప్పేసి వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారు. తర్వాత ఇల్లు మారుస్తుండగా, అరే మనం వస్తువులని ఎద్దుల బండి మీద పెట్టాము, ఈ బండిలో నుంచి ఏమి కింద పడినా మళ్ళీ బండి మీద వేసేయండి, ఎందుకంటే గుంతలు ఉన్నాయి రోడ్లని. అయ్యగారు మంచి మాట గురువుగారు మీరు చెప్పిందని. చివరికి పోతూ ఉండగా ఆ ఎద్దులు కడుపు నిండింది, జీర్ణమైంది, అవి వేసాయి. కింద పడిన పేడ పెంట అన్ని తీసుకొని మళ్ళీ బండి మీద స్టార్ట్ చేశారు. దేనికనంటే మీరే చెప్పింది, నేను ముఖానికి కొట్టడం స్టార్ట్ చేశారు. సో అలా ఎందుకు చెప్తున్నానంటే మనుషులు కొందరేమో అర్థం కాక, మతి ఎదగక, మెదడు ఎదగక అలా ప్రవర్తిస్తే, మరికొందరు ఎలా ఉంటారంటే తెలివిలో 2 రకాలు. ఒకటి మంచి తెలివి, ఇంకొకటి అతి తెలివి. అతి తెలివేనంటే నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము. నీ తల్లి చెప్పింది ఇందాక ఉదాహరణలో, నువ్వు మొన్న దుకాణం దోచుకున్నావు, ఈసారి ఇండ్లను కూడా బ్యాంకులను కూడా దోచుకోరా అని. మరి ఏంటి వాటిని త్రోసివేయాలా, లేకపోతే భద్రపరచుకొని పోదాం పదా, ఇంకా గ్యాంగ్ని ఏర్పాటు చేసుకొని పోదామా? నో. చెడు స్నేహం చేయకు, మంచిది కాదు అని ఒక తల్లి బిడ్డ చెప్పింది. మా అమ్మ మంచి మాట చెప్పింది. ఇంకొక తల్లి వీడిని ఎక్కడో సిగరెట్ తాగడం చూసిన తర్వాత ఇంటికి పిలిచి, రే నువ్వు సిగరెట్ తాగడం నేను చూశాను, బాగానే ఉంది, కానీ ఇంకొంచెం స్టైల్ మార్చి ఇలా ఊదితే రింగులు వస్తుందిరా అని చెప్పిందంట. ఈ రెండిట్లో పరిస్థితి ఏ తల్లి మంచిది చెప్పండి?
కాబట్టి ఏది త్రోసివేయాలి, ఏది త్రోసివేయకూడదో ఆ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. నాకు ఇలాంటి వాళ్ళు ఎదురవుతుంటారు. అమ్మ ఏం చెప్పినా వినమంటారా అని. ఒక క్షణం ఆగుతాను ఇలాంటి విషయాలు. అమ్మ ఏం చెప్పినా వినాలి అని నేను ఎప్పుడు చెప్పాను నాయన? బైబిల్లో 2 రకాల తల్లులు ఉన్నారు. బిడ్డను దుర్మార్గంగా పెంచిన తల్లి ఉంది, అలానే బిడ్డను గొప్పగా పెంచిన తల్లి ఉంది. మరి మీ తల్లి ఎలాంటిది చెప్పు, మీ అమ్మ ఏం చెప్పిందో మొదలు చెప్పండి. అలా విని అటు తల్లులు మంచి నిర్ణయం తీసుకోవాలి, అలానే బిడ్డ కూడా ఎదుగుతున్నప్పుడు, చిన్నప్పుడు అంటే తెలియకపోవచ్చు, అక్షరాలు నేర్చుకొని కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏది ఏమైనా ప్రపంచంలో ఎక్కువ మంది కుటుంబాల కొరకు త్యాగం చేసి పిల్లల్ని చక్కగా పెంచే తల్లులు ఉన్నారు కనుక మరొకసారి మీ అందరికీ ప్రభునామన వందనాలు తెలియజేస్తూ, దీర్ఘకాలం మీరందరూ ఆరోగ్యంగా దీర్ఘాయుష్తో దినదినోభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధమైన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు వినిపించిన వాక్యంలో నా తండ్రి, మరి మీ ఏర్పాటులో మొదట నా తండ్రి తండ్రిని సన్మానించాలి, నీ తండ్రిని తల్లిని సన్మానించు, నీ దీర్ఘాయుష్మంతుడు వగునట్లుగా అని తెలియజేశారు కనుక ఈ మాటలన్నీ విని బహుజాగ్రత్తగా నా తండ్రి భూమి మీద పెద్దవారైన వారిని మేము సన్మానించుకుంటూ ముందుకు సాగిపోవటకు సహాయం చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారు పెట్టాడు వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.